వేసుకోవాలి లో కదమ్మా, బీపీ బీపీదైనా లో బీపీదైనా టైం టు తెచ్చారు. టైం టాబ్లెట్ అయితే వేసుకోవాలి కదమ్మా. ఏ ట్యాబ్లెట్లో కానీ ఈరోజు ఇదిగో అమ్మా ఒక ఆయన పెట్టాడు, బ్రహ్మాండంగా ఉంది. నవ్వుకోండి కాసేపు మీరు కూడా. ఏంటి చెప్పినది, మాలాగా 60 సంవత్సరాల వయసు దాటిన వాడి గోడు. ఏమిటా గోడు? ఇప్పుడు నీకు ఉన్నాడు డాక్టర్ కొడుకు, రేపు అవునమ్మా నిన్ను కూడా చెప్తాడు. అంతే ఇదిగో ఇది సేమ్ నీకు వర్తిస్తుంది ఇప్పుడు. ఇది రేపు నెక్స్ట్ నీకు రాబోతున్న సమస్య. అంతేనమ్మా. ఏం రోగాలు? మాయ రోగాలు. వాడు పెట్టాడు, చాలా బాగుంది. ఏం రోగాలు? మాయ రోగాలు. కమ్మగా కడుపు నిండా తినడానికి లేకుండా పోయింది. ఎవరినో అనుకుని ఏం ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చటపడి నా కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యలాగా అయ్యాడు. అది తినొద్దు, ఇది తినొద్దు అంటూ ఆంక్షలు. అసలు కంది పొడి ఆవకాయ కాంబినేషన్లో పేరి నెయ్యి 4 రాసుకుంటూ తింటూ ఉంటే అబ్బా, ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువ. శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. ఇంత వెన్నముద్ద పక్కన పెట్టుకుని ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనా? కొడుకు డాక్టర్ కదా. బాగున్నదమ్మా ఇది. దప్పడంలో గుమ్మడి వడియాలు, అందులో ఆయిల్ ఉంటుంది, వద్దంటాడు. అసలు వేడివేడి అన్నంలో మేగడ పెరుగు వేసుకుని మాగాయ ముక్క నంజుకుంటూ తింటూ ఉంటే సాక్షాత్తు దప్పడంలో గుమ్మడి వడియాలు, అందులో ఆయిల్ ఉంటుంది, వద్దంటాడు. అసలు వేడివేడి అన్నంలో మేగడ పెరుగు వేసుకుని మాగాయ ముక్క నంజుకుంటూ తింటూ ఉంటే నా సామిరంగా సాక్షాత్తు ఘటోత్కచుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరు. అసలు గుత్తొంకాయ పొడి పెట్టి, నువ్వు చేస్తావు అప్పుడప్పుడు. అవునమ్మా. గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగిన వాడు చేస్తేనా? ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరి ఎవరూ వండలేరు. అలాంటిది మా కొంక నా గుత్తొంకాయని కాశీలో నా చేత వదిలించేద్దామని కాశీకి టికెట్లు తీస్తాడా? ఆ కాశీ విశ్వేశ్వరుడు నా ఎందు దయదలిచి 2 సార్లు టికెట్లు రద్దు చేయించేశాడు కాబట్టి సరిపోయింది. పైగా మా కొంక అంటాడు, ఎవరితోనైనా గుత్తొంకాయని కాశీకి పంపించేయనా అని. ఎంత మాత్రం వీల్లేదని మా బ్రహ్మగారు చెప్పబట్టి ఆగాడు, కానీ లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసేవాడు. పొద్దున లేవగానే కోడల పిల్ల ఒక పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది. ఆ గ్లాసు లోపలికి తొంగి చూడాలి, కాఫీ ఎక్కడుందా అని వెతుక్కోవాలన్నమాట. కాఫీ ఎక్కువగా తాగితే గ్యాస్ వస్తుంది మామయ్య గారు అంటుంది. అసలు గ్యాస్ ఎందుకు వస్తుందో తెలిసేడిస్తే కదా. నా కాఫీ బాధ చూడలేక మావిడ ఇంకో గుక్కుడు ఇద్దు పాపం అంటుంది. ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అనుకుంటూ తీర్థంలాగా పుచ్చుకోవడమే. మా వాడైతే అసలు కాఫీని ఇంకు పిల్లలతో పోయమంటాడు. ఇదివరకంటే స్నానం అయ్యి పూజ చేసుకున్నాక కానీ టిఫిన్ జోలికి వెళ్ళేవాడిని కాదు. ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటి నుండి ముందు కడుపులోకి ఏదైనా వెళితే కానీ కుదరదంటూ మా వాడు మొండికేయడంతో తప్పడం లేదు. ఏదో 4 ఇడ్లీలు తింటే కొంపలు అంటుకుపోయినట్లు హడావిడి. భోజనానికి 1:30 దాకా ఆగాలా? మరి అప్పటి లోపల ఆకలిస్తే అని గట్టిగా నిలదీస్తే, ఇదిగో ఈ మధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు, ఒక క్యారెట్తో సహా. అసలు ఆ క్యారెట్ మంద కాదట, విదేశాల నుండి వచ్చిందట. దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు అంటే, దానికి ఆచార్యం ఏమిటి నాన్నగారు అంటాడు మావాడు. అసలు వీటన్నిటికీ మూల కారణం అదిగో అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మొదలైంది. ఒంటి నిండా చెమటలు పట్టి ఎడం చెయ్యి లాగేస్తుంటే గుండెపోటున ఆసుపత్రికి పట్టుకుపోయారు. వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని హెల్త్ కార్డు లేదని తెలిసి, రాజు విన్నావా? ఓ వారం అట్టే పెట్టుకుని హెల్త్ కార్డు లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేశారు, మందులతో నయమవుతుందని. అదిగో ఆ డిశ్చార్జ్ సమయంలోనే మొదలైంది ఈ ఆంక్షల గోల. ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షల్లాగా. ఇంకో గంటలో బయటకు వస్తాననగా కాస్త కాలు సాగినట్లుంటుందని రూమ్ బయటకు వచ్చా. ఎదురుగా ఓ బల్ల వేసుకుని ఓ అమ్మాయి కూర్చునింది. బల్ల మీద కాదు, బల్లకి ఎదురుగా కుర్చీలో. నన్ను చూడగానే బాబాయ్ గారు ఒకసారి ఇలా రండి అంది. సరే పిలుస్తోంది కదా అని వెళ్ళా. ఎవరమ్మా నువ్వు అని అడిగా. నేను ఇక్కడ డైటీషియన్ అండి అంది. నాకు మరోలా వినపడింది. బ్యూటీషియన్కు ఆసుపత్రిలో ఏం పని అన్నాను. అయ్యో బాబాయ్ గారు, బ్యూటీషియన్ కాదు, డైటీషియన్ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెప్తున్నానన్నమాట అంది. నాకు మండదు మరి. మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు, నువ్వేం చెప్పనవసరం లేదన్నాను. ఇంతలో మా ఆవిడొచ్చి నన్ను రూమ్ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఆ డైటీషియన్తో కాసేపు ముచ్చట్లాడి
వచ్చే శ్రవణ మాసం నోలుకు తప్పకుండా రావాలమ్మాయి అంటూ వచ్చేసింది. ఆ పిల్ల ఏం చెప్పిందో కానీ ఆనాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి. అరే, ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందబచ్చలి లేదు, ఓ దోసావకాయ లేదు, నెయ్యి అయితే దాచేశారు, ఏమీ తినకూడదని. అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కందిపచ్చడి రుబ్బుతుంటే అక్కడక్కడే తినేవాడిని. పోనీలే చిన్న విధవని ఆవిడ రుచి కన్నట్లు పత్రం చుట్టూ వేలు తిప్పి, ఇవన్నీ మాకు అనుభవాలే, పత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది. ఉప్పు సరిపోయిందా అంటూ అంతా తినేసి, ఆ ఉప్పు అయితే సరిపోయింది అత్తయ్య, మరి కారం సరిపోయిందో లేదో చూడలేదంటూ మళ్ళీ చెయ్యి చాపేవాడిని. ఇవన్నీ చిన్నప్పుడు మా గుర్తులు. అవును అమ్మ. వెధవకు పొట్ట నిండా తెలివితేటలే అంటూ మారు వడ్డించేది. అప్పటి నుండి తెలివితేటలు పొట్టలో ఉంటాయనుకుని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. అలా కాపాడుకుంటూ వస్తున్న వాడిని ఇవాళ ఇలా ఎండబెట్టేస్తే నా తెలివితేటలని ఏమైపోవాలి? ఇక భోజనాల దగ్గరకు వస్తే మా ఆవిడ కోడలు చెరువు పక్క కాపలా. 100 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట. 100 గ్రాముల బియ్యమేనా అంటే కాదు, వండిందే 100 గ్రాములు అంటుంది ఆవిడ. ఐటెంకు 100 గ్రాములేమో, సరిగ్గా కనుక్కున్నావా పిల్లని అంటే అన్నిటికీ కలిపి 100 గ్రాములండి అంది. ఆ లెక్కన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు ఒక్కొక్క దానికి 20 గ్రాములు అంటే 5 వేలు పెట్టి కలిపితే వేలుకు 4 గ్రాములు తేలింది, బంగారం తూకంలాగా. అసలు అలా తింటే మందులు వేసుకోవడానికే నేను ఉండాలిగా అంటే వినిపించుకోరు. బరువు 60 దాటకూడదట. కొత్త రూల్ ఒకటి. అప్పటికి నమ్మకం చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది. అయినా బరువు తగ్గాలండి అంటే నేను ఇక ఏకాదశం నడవాలి. బతికినంతకాలం కమ్మగా తిననివ్వండర్రా అంటే ఒక్కగానొక్క నాన్నవు అలా అన్నాడో లేదో, అదే మాటరా అప్రాచ్య, ఎంతమంది నాన్నలు ఉంటారేమిటి, ఎంతమంది నాన్నలు ఉంటారేమిటి అంటూ ఆవిడ కోప్పడేసింది వాడిని. బుధం మీదుగా కొంగు కప్పుకుంటూ, వాడిని అపార్థం చేసుకోకే రాజ్యం, వాడేదో తాపత్రయంలో అనేశాడు అని సర్ది చెప్పాల్సి వచ్చింది. దంపుడు బియ్యం తిన్న శరీరం అయ్యే, ఏదో పని ఒత్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వజన్మ బాకీ చెల్లించా కానీ, లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలాగా జైల్లో ఖైదీలాగా తూకం భోజనం ఏమిటో పోయమ్మో. 60 దాటాక అన్ని బాధలే. కరెక్టే అమ్మా. చాలా బాగా ఇచ్చాడు. మన చిన్నప్పుడు ఎన్ని గుర్తొచ్చాయి. ఆ అవును. పేరు నెయ్యి, ఇప్పుడు అదే చేస్తున్నారు అవెన్న 100 పూస, గ్రాములు తినాలి, ఇంత తినాలి, అంత తినాలి. ఇవన్నీ ప్రాబ్లమ్సే. శుభ్రంగా అన్ని తినేసేసి హాయిగా పని చేసుకుంటే ఏ ఏమీ లేదు రోగమో కదా. రాదు. బాగుంది కదరా, ఎలా బాగా చేశారు, చాలా చక్కగా బాగుందమ్మా. సరదాగా ఉంది, సరదాగా చేశారు. హాస్యంగా ఉంది, అవునమ్మా, అవునమ్మా. వాస్తవానికి దగ్గరగా ఉంది.